అందరికీ నమస్కారం. ముఖ్యంగా గత దశాబ్ద కాలం నుండి ప్లాస్టిక్ ఉపయోగము విపరీతంగా పెరిగింది. అది ఒక మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా ప్లాస్టిక్ వాడకము పెరిగి సంవత్సరానికి 40 కోట్ల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు బయటికి వస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాల వలన భూమి, నీరు కాలుష్యమై జలచరాలు, భూచరాలు మరి ముఖ్యంగా మానవాళి ఎక్కువగా దీని వలన ప్రభావితమై ప్రాణాంతకమైనటువంటి వ్యాధులకు గురవుతున్నారు. గాలి, నీరు, ఆహారం ద్వారా సూక్ష్మ ప్లాస్టిక్లు మానవుల శరీరంలోకి వెళ్ళి మానవులకు ప్రమాదకరమైనటువంటి క్యాన్సరు, హృద్రోగాలు ఇంకా అనేక రకాలైనటువంటి దీర్ఘకాల జబ్బులను, ప్రమాదకరమైన జబ్బులను గురి చేస్తున్నాయి. ఈ విధంగా మనం ఆలోచించినట్లయితే ప్లాస్టిక్ పై నిబంధనలు విధించమని, ప్లాస్టిక్ ఉత్పత్తులను నిషేధించమని ఎన్నిసార్లు యుఎన్ఓ తదితర దేశాలు చెప్పినప్పటికీ ఓపెక్ దేశాలు, ఆయిల్ అండ్ పెట్రోల్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ దీనిపైన ఒప్పందాన్ని సంతకం చేయడానికి ఒప్పుకోవట్లేదు. అందువల్ల ఈ ప్లాస్టిక్ రోజు రోజుకు పెరిగిపోయి మానవాళికి పెను సవాళ్ళను విసరటమే కాకుండా ఇతర జంతుజాలానికి కూడా అవి పెను సవాళ్ళనుగా మిగులుతున్నాయి. అయితే 2040 నాటికి ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తి 120 కోట్ల టన్నులకు చేరవచ్చునని అనేక అధ్యయనాలు చెప్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అదుపు చేయలేని పరిస్థితిలో ఉన్నట్లయితే దానికి ప్రత్యామ్నాయంగా మనము ఏదో ఒక మార్గం ఆలోచించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు ప్లాస్టిక్ ఉత్పత్తులను, ముఖ్యంగా ప్లాస్టిక్ కవర్స్, ప్లాస్టిక్ బాటిల్స్ వాడటము, వాటిని వీలైనంత వరకు తగ్గించాలి. రెండవది, వాడినటువంటి ప్లాస్టిక్ కవర్లను, వాడినటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ ను ఎక్కడంటే అక్కడ పడేయటం మూలాన అవి డ్రైనేజీలకు అడ్డుగా వచ్చి వర్షాకాలంలో, వరదల కాలంలో ఇళ్లలోకి కూడా నీళ్లు వచ్చి జనావాసాలను బాగా విపరీతంగా ప్రభావితం చేసి వాళ్ళకి అనేక ఇబ్బందులకు గురి చేసే వాళ్ళగా చేస్తున్నాయి. ప్లాస్టిక్ను వీలైనంత వరకు మనం తగ్గించుకోవటం మూలాన ఆరోగ్యమే కాకుండా మన పర్యావరణాన్ని కూడా మనము సమతుల్యంగా ఉంచే ఆస్కారం ఉంది. ప్రధానంగా భూమిలోకి, నీటిలోకి వెళ్ళిపోయినటువంటి ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు జలచరాలను, భూచరాలను కూడా అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను తిన్నటువంటి పశువులు కూడా భయానకమైన స్థితిలో అవి మరణించటం చాలా చోట్ల మనం గమనిస్తున్నాం. రాబోయే కాలంలో ఈ ప్లాస్టిక్ ను నిర్మూలించకపోయినట్లయితే ఇది మానవుల పైన విపరీతమైన ప్రభావాన్ని చూపించి ఆరోగ్యాన్ని పూర్తిగా సమూలంగా నాశనం చేసే స్థితికి చేరే విధంగా ఉంటుందని ఇటీవల జరుగుతున్నటువంటి పరిశోధనలలో మనకు ఎప్పటికప్పుడు అర్థమవుతోంది. ఐక్యరాజ్య సమితి అంచనాల ప్రకారము ప్లాస్టిక్ లో 90% పునర్వినియోగించుకోవడానికి ఆస్కారం ఉంది. కనీసం 80% ప్లాస్టిక్ ను పునర్వినియోగించుకోవటం మూలాన కొంతవరకు దాని ముప్పును మనం తప్పించుకోవచ్చు అనేటటువంటి విషయాలు వెల్లడించడం జరిగింది. అయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలతో కొన్ని చోట్ల రోడ్లు వేయటము, తక్కువ ధరకే ఆ రోడ్లు తయారవ్వటమే కాకుండా నాణ్యమైన రోడ్లుగా కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇంకా వివిధ నిర్మాణాలలో తెలంగాణలోని కొంతమంది ఇంజనీర్స్ చేసినటువంటి నిర్మాణాలలో ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను వాడటం మూలాన ఆ నిర్మాణాలు కూడా చాలా తక్కువ ఖర్చుతో నిర్మించబడటమే కాకుండా నాణ్యమైనవిగా ఉన్నట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఈ ప్లాస్టిక్ ను నిర్మాణాలలో, రోడ్డు నిర్మాణాలలో, ఇంకా వీలైతే మనం ఇంకా ఎందులో ఈ ప్లాస్టిక్ ను పునర్వినియోగించుకోవచ్చు పరిశోధనలు చేసినట్లయితే ఈ ప్లాస్టిక్ వ్యర్థాలను త్వరగా నిర్మూలించడానికి ఆస్కారం ఉంది. అయితే ఇది ప్రభుత్వ బాధ్యతే కాకుండా
ప్రతి పౌరులు కూడా దీన్ని బాధ్యతగా స్వీకరించాలి. నగరాల్లో నుంచి గ్రామీణ స్థాయి వరకు ప్రజలలో దీనిపైన చైతన్యం కలిగించాలి. ప్లాస్టిక్ వాడకూడదు, ప్లాస్టిక్ ను వీలైనంత వరకు తగ్గించాలి. బాటిల్లో వాటర్ కొన్ని రోజులు నిల్వ ఉండటం మూలాన తెలియకుండా మైక్రో ప్లాస్టిక్స్ అతన్ని తాగే వాటర్ తో పాటుగా లోపలికి వెళ్తున్నాయి. ఏదన్నా హాట్ గా ఉండేటటువంటి వస్తువులు లేదు ఏదైనా ప్యాకేజింగ్ లో మనం ప్లాస్టిక్ ను వాడినట్లయితే కొంతకాలానికి మైక్రో ప్లాస్టిక్స్ అన్ని కూడా అందులో డైల్యూట్ అయిపోయి మన శరీరంలోకి వెళ్ళిపోయి ఆ తర్వాత అనారోగ్యానికి గురవ్వటానికి ఆస్కారం అవుతోంది. అయితే ఈ ప్లాస్టిక్ స్థానంలో గన్నీ బ్యాగ్స్, క్లాత్ బ్యాగ్స్, ఇంకా ఇటీవల కాలంలో కోకోనట్, బనానా, ఈ ట్రంకుల నుంచి తీసినటువంటివి, ఈ పీసు నుంచి తీసినటువంటి ఉత్పత్తులు కూడా జరుగుతున్నాయి. అటువంటి వాటిని ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా వాడుకుంటే పర్యావరణ సమతౌల్యాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాము, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి బయటపడిన వాళ్ళం అవుతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా దీన్ని గమనించి ప్లాస్టిక్ ను వీలైనంత వరకు మినిమైజ్ చేసుకొని దానికి ప్రత్యామ్నాయంగా ఉన్నటువంటి ఉత్పత్తులను వాడటం మూలాన ప్రజారోగ్యం బాగుంటుంది, సమాజము బాగుంటుంది, దేశము బాగుంటుంది. ముఖ్యంగా జలచరాలు, పశువులు, ఆవుల వంటి జంతువులు అన్ని కూడా ఆరోగ్యంగా ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి ప్లాస్టిక్ ను దూరంగా ఉంచుతారని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు దృష్టిలో పెట్టుకోవాలి. చిన్నపిల్లలకు కూడా వీటి వలన ఉండేటటువంటి ప్రమాదాల గురించి తెలియచెప్పాలి. మీ అందరికీ నా ధన్యవాదాలు. నా వీడియోస్ అన్ని మీరు చూస్తూ వాటిని లైక్ చేస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.